దేవుడు తోడుంటే వారి కష్టార్జితం వారు అనుభవిస్తారు. ఈ రోజున నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తున్నావా, లేకపోతే నీ కష్టార్జితం పరుల పాలైపోతుంది? ఒకసారి ఆలోచించి. ఒకవేళ నీ కష్టార్జితం పరుల పాలైపోయి అది దీవెనకరంగా నీకు లేకపోతే దేవుని తోడు నీకు లేదు. ఒకవేళ కొందరు అంటూ ఉంటారండి, అయ్యగారు చాలామంది చెప్తా ఉంటారు, లేదా అమ్మగారు ఏదో ఒకటి పెట్టుకోండి, మేము చేసేది చిన్న వ్యాపారమైనా, మేము చేసేది చిన్న కష్టమైనా, మేము చేసే చిన్న ఉద్యోగమైనా మాకు ఏ ఇబ్బందులు లేకుండా మాకు సాఫీగా జరిగిపోతుందండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దేవుడు తోడు వారికి ఉంది కాబట్టి వారు దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, చాలా శ్రద్ధాభక్తులు కలిగి దేవునికి విధేయులుగా వారు ఉన్నారు కాబట్టి వారికి ఏముంది అని అంటే దేవుని తోడు వారికి ఉంది. దేవుని తోడు ఉంది కాబట్టి చిన్న కష్టమైనా కూడా వారికి ఎలా వెళ్ళిపోతుందట? సాఫీగా వెళ్ళిపోతుంది. ఏ ఇబ్బందులు లేవు. కొంతమంది చాలా కష్టపడతారు, చాలా కష్టపడతారు. ఎంత కష్టపడినా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా, లక్షల జీతగాళ్ళైనా కానీ వారికి మాత్రము వచ్చింది వచ్చినట్లే పోతుంది. ఎందుకు? కారణం ఏంటి అని అంటే దేవుడు తోడు వారికి ఉంది, దేవుడు తోడు వీరికి లేదు. అందుకే ఈ యొక్క యాకోబు అంటున్నాడు, అయ్యా నా దేవుడు కనుక నాకు తోడుగా లేకపోతే నువ్వేం చేసేవాడు తెలుసా? ఒట్టి చేతులతో నన్ను పంపించేవాడివి. కానీ నా దేవుడు నాకు తోడే ఉండి నా చేతుల కష్టాన్ని చూశాడు. ఆయన ఏం చూశాడట? నా చేతుల కష్టాన్ని ఆయన చూశాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను గద్దించి యాకోబుకి ఇవ్వాల్సింది యాకోబుకి ఇచ్చేయి అని చెప్తే నువ్వు నాకు ఇచ్చావు అని అంటాడు.